అవును, నేను ఘట్టమనేని ఆదిశేషగిరిరావు గారి ఇంటికి వెళ్ళాను, మీకేంటి నొప్పి అని ఇంకేమండి అడిగారు. నాకు స్వర్గీయ కృష్ణ గారి కుటుంబానికి 2 దశాబ్దాల అనుబంధం, అందరూ నా కుమార్తె వివాహానికి వచ్చారు. ఇది విజయసాయిరెడ్డి గారు కోటరీ మీద ఎక్కి దిగటానికి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పాయింట్స్. అదే సమయంలో టీడీ జనార్దన్ వారి ఇంటికి వస్తున్న విషయం నాకు తెలియదు, మా ఇద్దరి మధ్య ఎలాంటి చర్చలు జరగలేదు. క్లారిటీ ఇచ్చేద్దాం అనుకున్నారు ఆయన. నేను ఈ జన్మకు టీడీపీలో చేరటం లేదని ముందే చెప్పా. కలవాలని అనుకుంటే బహిరంగంగానే నారా లోకేష్ గారిని చంద్రబాబు గారిని కలుస్తా, కానీ వేరే వాళ్ళతో ఎందుకు చర్చిస్తాను. వారు గతంలో రాజకీయ ప్రత్యర్థులు, ఇప్పుడు కాదు, ఎందుకంటే ఇప్పుడు నేను రాజకీయాల్లో లేను. లిక్కర్ స్కామ్ లేదని జగన్ గారు అంటుంటే ఆ స్కామ్ రహస్యాలు టీడీపీతో మాట్లాడటానికి నేను ఆ పార్టీ నాయకులను కలిశానని జగన్ గారి కోటరీ అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది నిజమా, వాళ్ళ కోటరీ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని చెప్పింది నిజమా? అండ్ రెండో పాయింట్, ఆయన చాలా లాజికల్గా మాట చార్ట్ అకౌంటెంట్, మంచి బుర్ర కదా. ఆయన ఏమంటాడంటే, నేను ఇప్పుడు రాజకీయాల్లో లేను, వాళ్ళు గతంలో నాకు రాజకీయ ప్రత్యర్థులు, అయినా కలవాలనుకుంటే నేరుగా వెళ్ళి కలుస్తాను, నేరుగా నాకేంటి మొహమాటాలు ఏంటంటాడు. లిక్కర్ స్కామ్ లేదని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఆ లిక్కర్ స్కామ్కి సంబంధించే నేను వెళ్ళి టీడీ జనార్దన్ కలిశానని చెప్పి కోటరీ అంటోంది. ఇందులో ఏది నిజం? ముందర ఆ పార్టీ వాళ్ళు చెప్పాలంటున్నాడు. నన్ను కలకమాకండి, కెలికితే మాత్రం తేడా పడుతుంది వ్యవహారం అని చెప్పేసి. ఇంకా మరి స్కామ్ లేనప్పుడు నేను ఏం చర్చిస్తాను, స్కామ్ గురించి సిట్ విచారణలో ఏవన్ గురించి చెప్పానే కానీ వేరే ఎవరిని నేను ప్రస్తావించలేదు, ఏవన్ గురించి మాత్రమే చెప్పారట. ఇంకా ఏం రాశారు, నేను మౌనంగా ఉండటం వైఎస్ఆర్సీపీలో కోటరీకి అస్సలు నచ్చట్లేదు, అందుకే నాపై వైసీపీ సోషల్ మీడియాలో అబద్ధ పోస్టులు పెడుతోంది. నన్ను కలకటం ఇంకా ఇరిటేట్ చేయటం వల్ల నేను తప్పనిసరి పరిస్థితుల్లో రియాక్ట్ అవుతున్నాను. నా రియాక్షన్ వల్ల జగన్ గారికి నష్టం కలగాలని నమ్ముతున్న వారే నన్ను రెచ్చగొడుతున్నారు. అంటే జగన్ పట్ల తనకు సానుకూల దృక్పథం ఉంది, కానీ ఆయన కోటరీ చేసే పనుల వల్ల జగన్మోహన్ రెడ్డి గారే చాలా ఇబ్బంది పడుతున్నారు అని ఆయన చెప్పాలనుకుంటున్నారు. నాకు సంబంధం లేని స్కాముల్లో మరోసారి నన్ను పశువుని చేద్దామని కోటరీ నిర్ణయించుకున్నందున, నన్ను అంతకు ముందు నుంచి 4 ఏళ్లుగా అవమానిస్తున్నందున లేని అభాండాలను నేను ఎత్తిన మరోసారి వేసుకోలేక బయటకు వచ్చాను. మళ్ళీ క్లారిటీ ఇచ్చారు. 2011లో 21 కేసులు పైన వేసుకున్న నేను 2025లో కూడా జగన్ గారే అడిగి ఉంటే, కోటరీ ద్వారా రుద్దే ప్రయత్నం చేయకుండా ఆయన నేరుగా అడిగి ఉంటే సంబంధం లేకుండా బాధ్యత తీసుకొని ఉండేవాడినేమో. చాలా లాజికల్గా రాసుకున్నారు విజయసాయిరెడ్డి గారు. ఇది పక్కా ఆయనంటే ఒక జర్నలిస్టిక్ వర్క్ ఇది. ఇంత క్లారిటీతో రాయటం అనేది ఆయన, వీ మస్ట్ అప్రిషియేట్ హిస్ సోషల్ మీడియా హ్యాండ్లర్స్. దాని వెనకాల మరి జర్నలిస్టులు ఏమన్నారో, అద్భుతమైన రచనా నైపుణ్యం ఉన్న స్క్రిప్ట్ రైటర్స్ ఉన్నారో తెలియదు, కానీ అప్పుడులోనే నేను ఎన్ని కేసులు మీద వేసుకున్నా, 21 కేసులు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కోటరీ ప్రమేయం లేకుండా అడుగుంటే ఇంకా ఎన్ని వేసుకుని ఉండేవాడినేమో అంటే ఇంకా ఆయన నాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ ఉందని చెబుతూనే ఉన్నారు. కోటరీ వారే నాకు వెన్నుపోటు పొడిచారు. 3 తరాలుగా ఆ కుటుంబానికి సేవ చేసిన నన్ను కోటరీ మాటలు నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టారు. సో మరి ఏం చేస్తాం సార్ విజయసాయిరెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆ కోటరీనే నమ్ముతున్నారు. మీరు చేసిన తింగిరి పనులు కూడా ఆయన భరించారు కదా, సహించారు కదా. మీరు మాటికి అటు నుంచి ఇటు మార్చారు, ఇటు నుంచి అటు మార్చారంటే మీరు చేసిన తింగిరి పనులు కూడా ఉన్నాయి కదా. మరి సాయిరెడ్డి గారు ఇట్లాంటి చేయటం వల్ల మీరు కొంచెం నిమ్మళంగా ఉండండి అని చెప్పారు కదా, అప్పుడైనా మీరు మానుకున్నారా? మానలేదు కదా. ఎంతకాలం మోస్తాడు ఆయనైనా? అందరూ ఇప్పుడు కోటరీ చెప్పింది జనమే చెప్పారు, మీడియా చెబుతోంది. ఇవాళ మీరు నమ్మి వెళ్ళిన ఘట్టమనేని ఆదిశేషగిరిరావు గారు, మీరు నమ్మి వెళ్ళిన టీడీ జనార్దన్ గారు రేపొద్దున మీరు రెస్క్యూకి వస్తారా? అయినా వాళ్ళు వచ్చినా రాకపోయినా ఫైనల్గా మీ రెస్క్యూకి రావాల్సింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారే. ఆ విషయం మీకు తెలుసు, ఆయనకి